देवव्रता देवान् पितृन्यान्ति पितृव्रताः भूतानि यान्ति भूतेज्या యాంతి మధ్యాజినోపి మాం. దేవతలను పూజించేవారు దేవతల యందు జన్మిస్తారు. పితృదేవతలను ఆరాధించేవారు పితృదేవతల దగ్గరికి వెళ్తారు. భూత ప్రేమలను అర్చించిన వారు అలాంటి వాటిల్లో పుడతారు. మరియు నా భక్తులు నన్నే చేరుకుంటారు. ఎలాగైతే ఒక గొట్టంలోని నీరు ఆ గొట్టం అనుసంధానం చేయబడిన ట్యాంకు స్థాయి వరకే పైకి వస్తాయో, భక్తులు తాము దేనిని పూజిస్తారో దాని స్థాయి వరకే ఉన్నతిని సాధించగలరు. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు వేరువేరు అస్తిత్వాలను పూజించడం ద్వారా వచ్చే పరిణామాలను, వివిధ రకములైన గమ్యములను తెలియజేయడం ద్వారా వివరిస్తున్నాడు. అత్యున్నత ఆధ్యాత్మిక పురోగతి సాధించటం కోసం మనం ఆ పరమాత్మనే ఆరాధించాలి అని తెలుసుకోవటం కోసం ఈ జ్ఞానాన్ని చెప్తున్నాడు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకుని గాని, ఒక పువ్వుని గాని, ఒక పండుని గాని లేదా నీరైనా గాని సమర్పిస్తే ఆ స్వచ్ఛమైన మనసు గల నా భక్తునిచే ప్రేమతో ఇవ్వబడిన దాన్ని నేను సంతోషంగా ఆరగిస్తాను. పరమేశ్వరుని ఆరాధించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించిన పిదప శ్రీకృష్ణుడు ఇప్పుడు అది ఎంత సులువైనదో వివరిస్తున్నాడు. దేవతలు మరియు పితృదేవతల ఆరాధనలో వారిని ప్రసన్నం చేయటానికి నిష్ఠగా ఆచరించవలసిన ఎన్నో నియమాలుంటాయి. కానీ భగవంతుడు తనకు ప్రేమ నిండిన హృదయంతో సమర్పించబడిన దాన్ని దేన్నైనా స్వీకరిస్తాడు. మీ దగ్గర కేవలం ఒక పండు ఉంటే అది సమర్పించండి, భగవంతుడు సంతోషిస్తాడు. ఒకవేళ పండు లేకపోతే ఒక పువ్వు సమర్పించండి. అది పుష్పించే కాలం కాకపోతే భగవంతునికి కేవలం ఒక ఆకు సమర్పించండి. ప్రేమతో ఇచ్చినప్పుడు అది కూడా సరిపోతుంది. ఒకవేళ ఆకులు కూడా దొరకకపోతే అంతటా లభ్యమయ్యే నీటిని సమర్పించండి. కానీ ఇక్కడ కూడా అది ప్రేమ భక్తితో ఇవ్వబడాలి. భక్త్యా అన్న పదం ఇక్కడ మొదటి మరియు రెండవ శ్లోక పదాల్లో రెండింటిలో వాడబడింది. ఆరాధించేవాని యొక్క భక్తి మాత్రమే భగవంతుణ్ణి ప్రసన్నం చేస్తుంది, ఆ సమర్పించబడిన వస్తువు యొక్క విలువ కాదు. ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.